2009వ సంవత్సరం అంటే అంతకుముందు కవర్ చేసాం, చాలా నడిచినాయి. కానీ 2009వ సంవత్సరంలో బాలకృష్ణ అప్పుడు తన ఎన్నికల ప్రచారాన్ని మన పరిటాల సునీత గారి ఇంటి దగ్గర నుంచి ప్రారంభించి వాళ్ళ ఊరి నుంచి అనంతపురం దాకా వచ్చాడు. ఆ రోజున ఆయనతో పాటు బస్సులోనూ వెళ్ళాను. ఓ 3-4 అవర్స్ ఆయనతో కూర్చుని ఇంటర్వ్యూ చేశాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత అక్కడ సభకి ముందు వెళ్ళిపోయాను నేను. చేసుకొచ్చాం. అక్కడ మా కెమెరామెన్ అంతా పెట్టేశాను, లైవ్లు ఇచ్చేసాం. అంతా అయిపోయాక ఓబీ వ్యాన్లో కూర్చున్నాను నేను. ఏది అప్పటికి తిరుపతి నుంచి ఆడికి పోవడం అంటే ఒళ్ళంతా పులిసిపోద్ది, బాలకృష్ణ రావడానికి ఇంకొక గంట పడుతుంది టైం అన్నారనేసి ఓబీ వ్యాన్లో పడుకున్నాను. ఈలోపు ఓబీ వ్యాన్కి అంటే మీకు తెలుసు కదా, మామూలు వెహికల్స్కి అయితే గ్లాసెస్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఓబీ వ్యాన్కి గ్లాస్ క్లోజ్ అయ్యి ఉంటుంది. అన్ని ఓబీ వ్యాన్లకు బాగానే ఉంటుంది, కానీ అదేదో ఒక్క ఓబీ వ్యాన్ మాత్రం దాంట్లో ఆ గాలి బయటికి పోయేది లేదట. అది నాకు తెలియదు. పడుకున్నా. కరెక్ట్గా ఒక్క 4 minutes అయ్యేటప్పటికి కళ్ళు తిరిగిపోతున్నాయి. లోకంలోకి ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏదేదో గిరగిరా తిరిగిపోతుంది. నాకేం అర్థం కావట్లే, స్పృహ కోల్పోతున్నాను అనేది అర్థమవుతుంది. అద్దం మీద తలుపు కొడుతుంటే అక్కడేమో ఆ పాటలు గేట్లు ఇవన్నీ ఉంటాయి కదా, దాంతో ఆ బయటే కెమెరామెన్తో పాటు జిల్లా రిపోర్టర్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇదివరకు నా దగ్గర గుంటూరులో TV9 చేసిన ప్రదీప్ అప్పుడు